వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియాతో వణికిపోతున్న తెలంగాణకు మరో షాకింగ్ లాంటి వార్త ఇది. పక్క రాష్ట్రంలో జికా వైరస్ కేసులు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. దీంతో రాష్ట్ర సర్కార్ సీజనల్ వ్యాధులతో పాటు జికా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతోంది. తెలంగాణ, హైదరాబాద్ వాసులు తస్మాత్ జాగ్రత్త. వానాకాలం దాకతో వ్యాధుల విజృంభణ ఎక్కువైంది. అందరినీ కలవరపరిచే విషయం ఏంటంటే భారత్లో జీకా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. వరుసగా కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, హైదరాబాద్లో వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, చికెన్ గునియాలు అటాక్ చేస్తుంటే ఇప్పుడు కొత్తగా జీకా వైరస్తో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోకి జీకా వైరస్ అడుగుపెట్టింది. 2 రోజుల క్రితం పూణేలో ఒక్కరోజే 6 కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జీకా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గర్భిణులను స్క్రీనింగ్ చేయించుకోవాలని కోరింది. జీకా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన గర్భిణుల్లో పిండం ఎదుగుదలను పర్యవేక్షించాలని సూచించింది. ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా ఒక నోడల్ ఆఫీసర్ నియమించాలని, వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరింది. మహారాష్ట్రలో జీకా వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రోజు వేల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు అంటున్నారు. ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు వాటిని నియంత్రించే బాధ్యత క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య సంచాలకులకే ఉంటుందని చెబుతున్నారు. అయితే మన వద్ద ఇంతవరకు కార్యాచరణ ఏమీ కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల విజృంభణ మొదలైంది. గత 5 నెలల్లో మలేరియా, డెంగీ మరణాలు కూడా సంభవించాయి. పటిష్ట పర్యవేక్షణ లేకపోవడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ జీకా వైరస్ అనేది మిగతా వైరస్ లాగే జ్వరము, ఒళ్ళు మీద దురదలు, ర్యాష్, తలనొప్పి, ఒళ్ళు నొప్పి, నీరసం ఇలాంటివి ఎక్కువగా ప్రజెంటేషన్ ఫామ్లో ఉంటాయి. ఈ ప్రజెంటేషన్ ఫార్చునేట్లీ కాస్త మైల్డ్ ఫామ్లోనే ఉంటుంది. ఈ తరుణంలో డెంగ్యూ, చికెన్ గునియా ఎలా స్ప్రెడ్ అవుద్దో అలాగే ఈ జీకా వైరస్ కూడా ఏడిస్ మస్కిటో స్పీసీస్ ద్వారా మనిషికి వస్తుంది. అయితే దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ వైరస్ ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా ఇంపార్టెంట్ క్లినికల్ కాంప్లికేషన్స్ దారితీస్తుంది. జీకా వైరస్ ప్రధానంగా ఏడిస్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జీకా సోకిన 2 నుంచి 7 రోజుల్లోనే లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, దద్దుర్లు, కీళ్ల నొప్పి, కండ్ల కలక, తలనొప్పితో పాటు మరికొన్ని తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. జీకా వైరస్లు గర్భిణులపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. గర్భంలో ఉన్న బిడ్డ బ్రెయిన్ ఎదుగుదల లేకపోవడం, ఒక్కోసారి కడుపులోనే శిశువు చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఉండాలి. అయితే ప్రెగ్నెంట్ విమెన్లో ప్రెగ్నెన్సీలో ఈ జీకా వైరస్ వల్ల బ్రెయిన్ ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, స్టిల్ బార్న్ బర్త్స్ అంటే లోపలే బేబీ చనిపోవడం, అలాగే బ్రెయిన్ డిఫెక్ట్స్ రావడం ఎక్కువగా గమనించారు. అందుకోసం ఈ జీకా వైరస్ని పర్టికులర్గా విమెన్లో, ఈ ఫర్టైల్ విమెన్లో మనము అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీకు తెలిసినట్టే దోమల నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దోమకాటు ద్వారానే ఈ వైరస్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ దోమల్ని ప్రివెంట్ చేసే మెజర్స్ లైక్ మనం ఇంట్లో నెట్స్ పెట్టుకోవడం, మస్కిటోస్ గ్రో కాకుండా అన్ని ఏరియాస్ డ్రై అండ్ వెల్ లిట్ ఉండేటట్టు చూడడం, పర్టికులర్గా కిచెన్స్లో, బాత్రూమ్స్లో ఎక్కడైతే వెట్నెస్ ఎక్కువగా ఉంటుందో అవి డ్రై అయ్యే విధానాలు మనం పాటించడం. దోమల వృద్ధిని నివారించడానికి ఇళ్లు, బహిరంగ ప్రదేశాల చుట్టూ నిలిచిన నీటిని తొలగించాలని వైద్యులు చెబుతున్నారు. జీకా వైరస్ లైంగికంగా సంక్రమించే అవకాశం ఉన్నందున సురక్షితమైన విధానాలను పాటించాలని అంటున్నారు. జీకాకు నిర్దిష్ట చికిత్స లేదు, కానీ లక్షణాల ఆధారంగా చికిత్సను అందించే అవకాశం ఉంది. జీకా లక్షణాలు కనిపిస్తే వెంటనే సరైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.